బంగారం ధరల మీదన జనం పోరాటమే చేస్తున్నారు. తగ్గించమని కాదు. అలాగే ఉండాలి అని కోరుకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు లక్షల్లో పెట్టి తీస్తున్నారు. 1,10,000, 1,20,000 ఇట్లాగా. చివరికి కొంతమంది అప్పు తెచ్చి చేస్తున్నారు, కొంటున్నారు. వెండి గాని, బంగారాన్ని గాని. అట్లాగే కొంతమంది ఆస్తులమ్మి మరీ కొంటున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి అర్జెంట్‌గా నేను ఇదివరకు హైదరాబాద్‌లో జాబ్ చేసేటటువంటి సందర్భంలో ఈ జీరో అకౌంట్, సాలరీ అకౌంట్స్ ఇస్తారు కదా! అట్లాగా ఒక 5, 6 దాకా ఉన్నాయి. అవి క్లియర్ చేపిచ్చేసుకొని అదేమైపోతుందంటే దాంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతేనే పెనాల్టీలేస్తున్నారు. ఆ అకౌంట్‌లు అట్టగబెట్టి కూర్చోవాల్సొస్తుంది. అందుకని క్లియర్ చేయించడానికి అని చెప్పి నేను ఈ పని అవ్వలేదు గానీ, ఈలోపు ఆ బ్యాంకులో చూస్తే బంగారాలు పట్టుకొచ్చి తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నోళ్ళు, అట్లాగే మార్ట్‌గేజ్ లోన్స్ విపరీతంగా ఎగబడుతున్నారు. ఏంటంటే బంగారం కొనుక్కోవడం, వెండి కొనుక్కోవడం. కుప్పలు తెప్పలు అక్కడ ఎట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లాగా బంగారం ఎక్కువ రేటుకి కొనుక్కునే వాళ్ళు ఎవరు, అందరి ధైర్యం ఏంటంటే నేను మొన్ననే చెప్పా. పానిక్ బయ్యింగ్ జరుగుతోంది. కరోనా టైంలో ఎట్లయితే నిత్యావసర వస్తువులు ఎగబడి కొనేసుకున్నారో అట్లాగే ఇప్పుడు పానిక్ బయ్యింగ్ జరుగుతోంది. చివరికి ఆళ్ళ దగ్గర దొరకను కూడా దొరకట్లేదు. చివరికి ప్రీమియంకైతే $1.5, $2 వ్యవహారం నుంచి భారీ ఎత్తున వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే పబ్లిక్ ఏమంటారంటే, ఏం కాదు బంగారం తగ్గుతుంది గానీ 5,000, 10,000 తగ్గుతుంది తప్పించి లక్షల్లో ఏం తగ్గదు. 30, 40,000 ఏం తగ్గదు. అట్లాంటప్పుడు ఈ రేట్‌లో కొన్న నష్టమే ఉంది. ఇది వాళ్ళ ధైర్యం. ఒకవేళ తగ్గిచ్చే ప్రయత్నం గనక జరిగితే ఈళ్ళే వ్యతిరేకించేటట్టున్నారు.